కొద్ది నిమిషాల వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే చాలా అమూల్యమైనటువంటి సమయం, అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మన మధ్యలో సిద్ధపరిచినప్పుడు ఈరోజు మనం వినినటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. ఏదైనా మా జీవితంలో మొదట మేము చెప్పే ముందు దాన్ని మేము కూడా ఆలోచన కలిగి ప్రభు పాదాల యొద్ద పెట్టుకొని దేనిని మేము చేయగలుగుతూ ఉన్నామో దానిని గురించి మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే వాక్యము అనేటువంటిది రెండంచుల పొదును ఉంది. అది మాకు వర్తించింది, మీకు కూడా వర్తించింది. కనుక ఏదైనా ఒకటి చదివేటప్పుడు చదవాలన్నట్టుగా చెప్పేదాని కొరకు చదవం, కానీ ఒక బైబిల్ మేము చదివేటప్పుడు దానిలో దేవుడు మన కొరకు దాచుంచినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అని చెప్పి మొదటిగా దాన్ని మేము అప్లై చేసుకుంటాం. ఆ తదుపరి మీకు సప్లై చేస్తాం. ఎంతమంది దాన్ని స్వీకరిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం ప్రియులారా. ఇలాంటి ఒకరోజు వేదనతో, దిగులుతో, బాధతో, ఆర్థికమైన ఇబ్బందే మమ్మల్ని జీవితంలో కృంగదీసింది ఏదైనా ఉంది అని అంటే ఆర్థికమైన ఇబ్బందే ప్రియులారా. దానిని బట్టి ప్రతి క్షణం నెమ్మది లేనటువంటి సంవత్సరాలు గడిచినాయి అంటే మీరు నమ్మవచ్చు. అలా ఏడుస్తూ కృంగిపోయి అయినా మనం చేయి దాటిపోయిన పరిస్థితి అని చెప్పి దేవుని సన్నిధిలో ఇలాగే కూర్చొని ఉన్నప్పుడు దైవజనుడు నోటి మాట వస్తూ ఉన్నప్పుడు తెలియనటువంటి ఒక ప్రశాంతత, ఒక నెమ్మది హృదయంలో చోటు చేసుకుంది. దారిని నడుచుకుంటూ వస్తూ మీరు 2 నిమిషాలు అయితే వెళ్ళిపోతారు, కొంతమంది 5 నిమిషాలు కొంతమంది వెళ్ళిపోతారు. కానీ మేమైతే గంట నడుచుకుంటూ రావాలి. అర్ధరాత్రి మేము వెళ్ళిన మందిరానికి నడుచుకుంటూ వచ్చిన క్రమంలో పాస్టర్ గారితో ఒక మాట చెప్పాను. పాస్టర్ గారు, ఈరోజు ఎంతో ప్రశాంతంగా వాక్యం వింటూ ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మారిపోయి నెమ్మదిగా ఉన్నట్టుగా ఎందుకో మనసుకి అనిపించిందండి అని చెప్తే, ఒకరోజు నిశ్చయంగా దేవుడు దానిని జరిగిస్తాడమ్మా అని చెప్పారు. ఎందుకంటే మేము పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళలేదు ప్రియులారా. పెద్ద పెద్ద సేవకులంటే సేవకులు అనేవారు ఎవరైనా ఒకరే, దేవుని చేత ఏర్పరచుకున్నవారు. పెద్ద సేవకులు, చిన్న సేవకులు, అలాగే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే దేనికంటూ ఉంటారంటే కొన్ని కొద్ది విషయాలు రాసిన వారిని చిన్న ప్రవక్తలు అన్నారు, పెద్ద పుస్తకాలు రాసిన వారిని పెద్ద పుస్తకాలు. ఈరోజు పెద్ద సంఘం కలిగిన వారిని పెద్ద సేవకులు అంటారు, చిన్న సంఘం కలిగిన వారిని చిన్న సేవకులు అంటారు. ఈరోజు ఆ చిన్న సేవకుడి దగ్గరే మేము ఎదిగినటువంటి వారము. ఈరోజు మనకు ఒక పెద్ద పరిచర్యను నా దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో భారభరితమైనటువంటి హృదయం, ఉద్దేశం ఒకటి ఉంది. అనేకుల కొరకు మనం ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, దేవుని పని చేతనైనంత ఏదో ఒక రకంగా దేవుని పని ఆయన మందిరంలో నాకు అప్పగించిన పరిచర్యలో నేను నిలబడాలన్నట్టు తపన ఉంది. కనుక గంట సేపు నడుచుకుంటూ వస్తూ దైవజనునితో చెప్పినప్పుడు ఆయన ఆ మాటే అన్నారు, అమ్మ ఒకరోజు దేవుడు చేస్తాడు. 4 దినాల క్రితం పాస్టర్ గారు వాక్యం చెప్పారు, మీరు లైవ్లో చూశారో లేదు. వారి పరిస్థితులు, వారి స్థితిగతులు, ఎంతమందితో ప్రారంభించింది, ఎంత చిన్న పాకలో సేవ స్టార్ట్ చేసింది అన్నీ మీరు వినుండొచ్చు కదా. అలాంటి సంఘంలో మేము ఎదిగినటువంటి వారు. కానీ అందరినీ చిన్న మందిరంలోనైనా పెద్ద మందిరంలోనైనా ఎన్ని వేల మందిలోనైనా వందల మందిలోనైనా సంఖ్యలోనైనా ఉన్నటువంటి వారిలో ఎవరైతే దేవునికి తమను తాము అప్పగించుకుంటారో ప్రియులారా, వారిని ఎందరిలోనైనా గుర్తుపట్టగలిగిన వాడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనము ఉన్నాము ప్రియులారా. ప్రపంచం యొక్క ఏ భాగంలో మనమున్నా అక్కడ ఎవరు ఆయన మాట విని వణుకుచు ఆయన సన్నిధిలో బ్రతుకుతారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? దృష్టిస్తాను అంటున్నారు. ఆయన మాట విని వణుకుచు
ఉన్నటువంటి వారిని. అంటే దేవుని యొక్క వాక్యమును మనం ఎంత శ్రద్ధాభక్తులతో, ఎంత విధేయతతో, ఎంత క్రమముతో, ఎంతైతే ఆసక్తితో, ఎంతైతే నమ్మకముగా దేవుని వాక్యాన్ని మనము స్వీకరిస్తామో ప్రియులరా, అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని బలపరిచేదానికి దేవుని వాక్యం మనల్ని ఎంతో ఆదరిస్తూ ఉంది, ఎంతో బలపరుస్తూ ఉంది. అది ఎంతో మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచిద్ది ప్రియులారా, దేవుని కొరకు మనల్ని నిలబెట్టిద్ది. దేవుని మాట సాహస కార్యాలు చూడగలిగేటట్లు చేసిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ సమయము చాలా సంకుచితంగా ఉంది, కానీ పరిస్థితులు మాత్రం ఎవరు కూడా ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే ప్రజెంటు అనేటువంటి దాన్నే మనుషుడు ఆలోచన కలిగి ఉంటున్నారు, కానీ పాస్ట్ టెన్స్ గురించి ఆలోచించలేకపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా ఆలోచించలేకపోతూ ఉన్నారు. జరిగిపోయిన దాన్ని గురించి తలంచుకునేవారుగా ఉన్నారు, జరుగుతూ ఉన్న దానిని పట్టించుకోవట్లా. జరిగే దాని గురించి ఆలోచనే లేదు ప్రియులారా. కానీ మన జీవితంలో దేవుని వద్దకు వచ్చినటువంటి మనము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఆశీర్వాదకరంగా మన జీవితంలో అనుభవించాలి ప్రియులారా. వాక్యమును మనం వినేటప్పుడు, వాక్యమును మనము స్వీకరించేటప్పుడు మనం సంతోషంగా దానిని స్వీకరించగలిగే విధంగా ఉండాలి. దేవుని వాక్యం మన చెవిని పడుతూ ఉందంటే దేవాతి దేవుని మాట మనం ఈరోజు వింటూ ఉన్నాం ప్రియులారా. ఆ రోజు ఎంతోమంది భక్తులు వారు చదువుతూ ఉంటే ధర్మశాస్త్రాన్ని ఏమండి వారు చదువుతూ ఉంటే ప్రజలట ఆమేన్ ఆమేన్, అవును అవును అని అంటూ ఉండేవారు అన్నమాట. చదివేవారు ఉంటే వినేటువంటి వారందరికీ కూడా ఏకీభవించేవారు. ఈరోజు చెప్పేవారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధతో అంగీకరించగలిగే వారిగా ఉన్నప్పుడు వారి యొక్క అభివృద్ధి మనము సంఘములో చూస్తాము, వారి ఫలింపు సంఘములో చూస్తాము, వారి ఎదుగుదల మనము సంఘములో చూస్తాము. ఎవరైతే అరకొర భక్తి చేస్తూ ఉంటారో వారి జీవితంలో కూడా సంపూర్ణమైనటువంటి అర్థాన్ని చూడలేకపోతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఏమండి అర్థవంతంగా ఉంచుతాడా? అర్థం కాకుండా చేస్తాడా చెప్పండి? సగంలో విడిచిపెడతాడా? మధ్యలో మర్చిపోతాడా? చెప్పండి ప్రియులరా. ఆయన మధ్యలో మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన కొంత దూరం తీసుకొని వెళ్ళి ఇక నా పని అయిపోయింది అనేవాడు కాదు. కొంతమంది చూడండి, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు వారు ఏం చేస్తారు ఏమండి, వారు ఎస్టిమేషను వేసుకుంటారు. అలాగే నేనున్నా కానీ అన్న భరోసా ఇస్తారు. మాట ఇచ్చారు కదా అని పని మొదలు పెడతాం. కొంతవరకు వారు చేయగలుగుతారు. ఈ మధ్యలో సైతాను వారి మనసును చెరిపేసింది అనుకోండి, అసలు నేను ఎందుకు ఇవ్వాలా, నేను ఎందుకు చేయాలి, నాకే ఎందుకంటే వాళ్ళని కూర్చుని ఆలోచనని ఆ పని ఆగిపోయింది అనుకోండి. అడిగితే ఏమంటారు, చేద్దామనుకున్నాను, నాకు కూడా వస్తాయి అనుకున్నా, ఇద్దాం అనుకున్నా, రాలేదు అంటారు. కానీ మన దేవుడు అలా చెప్పేవాడు కాదు. ఆయన మాట చెప్పాడు అని అంటే భూమి ఆకాశములు గతించినా ఆయన మాట మారదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనసు కూడా మారదు. ఇంకా ఏదైనా మన కొరకు తన మనసుని ఆశీర్వాదకరంగా మార్చుకునేదానికి యోనా గ్రంథంలో కనుక మనం చూసినట్లుగా కీడు విషయమై మేలు అనుభవించుట కొరకు తన మనసు మార్చుకోవటానికైనా దేవుడు మన విషయమై తను చేయదలిసిన కీడు చేయకుండా పశ్చాత్తాపడటానికైనా ఇష్టపడతాడు. కానీ పనిష్మెంట్ కొరకు మాత్రం మనల్ని ఎప్పుడూ ఇష్టపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులరా ఒక గొప్ప విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఒక డిసిషన్ అనేటువంటిది మనలో రానప్పుడు మనకేం చేస్తూ ఉన్నామంటే కొన్ని సందర్భాల్లో
ఇబ్బంది పడుతూ ఉన్నాం, డిస్కషన్ జరుగుతూ ఉంది. సరైనటువంటి డిసిషన్ లేనప్పుడు మనకు డిస్కషన్ ఎందుకు జరుగుతూ ఉందంటే, మొదటి నిర్ణయమే సరిలేదు, మన ఆలోచన విధానమే సరిలేదు, మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో మనం అడుగులే సరిలేవు. తడబాటు ఎందుకు జరుగుతుందంటే, ఈ ఎడబాటు ఎందుకు వస్తూ ఉందంటే ప్రియులారా, మనం సరైనటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవటాన్ని బట్టి మనకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ ఇబ్బంది మనల్ని ఏం చేస్తూ ఉంది? దేవుని వైపు మనం స్థిరపడకుండా, ఆయన వైపు మన అడుగులు వేయకుండా మన అడుగులు తడబడుతున్నాయి ప్రియులారా. కాబట్టి తడబాటు లేకుండా, ఎడబాటు రాకుండా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ప్రభు చిత్తాన్ని మనము గ్రహించాలి, ప్రభు యొద్ద ఆలోచనను అడగాలి. ఈరోజు ఎంతమంది దేవుని యొద్ద ఆలోచనను అడుగుతున్నారు చెప్పండి? మీకు వచ్చే సంపాదన ఎంత అట్ట నా కోసం అడుగుతున్నానని చెప్పమాకండి, అనుకోమాకండి అలా. మీకు వచ్చే సంపాదన ఎంత, మీకు వచ్చే శాలరీ ఎంత, మీకున్నటువంటి ఆస్తి ఎంత అనేటువంటిది నా కొరకు మిమ్మల్ని చెప్పమనటం లేదు. కానీ నీకొచ్చే సంపాదనను బట్టి, ఉన్నటువంటి ఆస్తిని బట్టి నువ్వు చేసేటువంటి పనిని కూడా దేవుని యొద్ద అడగాలి. ఈరోజు బిడ్డనిచ్చాడు దేవుడు బహుమతిగా. ఆ బిడ్డను నువ్వేం చేయాలో కూడా దేవుని యొద్ద అడగాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ నిర్ణయం తీసుకోకూడదు ప్రియులారా. స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కాలేజీలో జాయిన్ చేయాలన్నా, ఒక పెళ్ళి చేయాలి అని అన్నా, నువ్వు దేవుని యొద్ద ఒక ప్రయాణం చేయాలి అన్నా దేవుని యొద్ద నువ్వు అడగాలి ప్రియులారా. ప్రభు పాదాల యొద్ద పెట్టాలి. ఈరోజు అనుకూలంగా ఉన్న వాటిని మనం చేసేసుకుంటున్నాము, ప్రతికూలంగా ఉన్న వాటిని ఏం చేస్తున్నాము? ప్రభు నీ చిత్తం చెప్పు అంటున్నాము. జరగాల్సిందల్లా జరిగిపోయిన తర్వాత లోకంలో సామెత చెప్పినట్టుగా చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. కాలకు ముందే మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు మనం సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోలేక మనం ఏం చేస్తా ఉన్నామంటే తడబడిపోతూ ఉన్నాం. మన జీవితాల్లో కలిగే నష్టం అది మన వలన ఏర్పడుతూ ఉన్నటువంటిది. ఈరోజు మధ్యాహ్నం అదే చెప్పాను, మనం ఇష్టాన్ని బట్టి తెచ్చుకున్న కష్టాలే ఇవన్నీ. దేవుడు మనల్ని ఎప్పుడు కష్టపెట్టేవాడు, బాధపరిచేవాడు, కన్నీటిమయంగా చేసేవాడు కాదు ప్రియులారా. దేవుని మాటను సరి అయినటువంటి విధానంలో మార్చుకోలేక, దేవుని యొద్ద మనం డిస్కషన్ చేసుకోలేక మన పరిస్థితులు ఏమవుతూ ఉన్నాయంటే ఇబ్బందికరంగా మార్చబడతా ఉన్నాయి. మీకు ఒక చక్కని వాక్యాన్ని ఈరోజు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు భక్తుడు చక్కని మాట వ్రాసారండి. ఎందుకంటే 4వ అధ్యాయము మీరు చదవనక్కర్లేదు, జస్ట్ ఆ పారాగ్రాఫ్లో ఏముందో చెప్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు 5 వచనాల్లో చక్కని ఒక సబ్జెక్ట్ ఉంది. అదేమిటి అంటే, ఒక వ్యక్తి అంట ఒక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని చెప్పుకునేటువంటి వారిలో ఒకరిగా ఉన్నాడు. హలో, నా మాట అర్థమవుతుందండి? వింటున్నామమ్మా అన్నటువంటి వారు గట్టిగా స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తికి 1 సంవత్సరం అట బాగా పంట పండిందంట. ఆల్రెడీ అతడు ఆస్తిపరుడే, అతనికి కొట్లు ఉన్నాయి. చిన్నప్పుడు మా ఊరిలో ధాన్యం కొరకు పురులు కట్టుకునేవారు. ఏం శ్రీరామయ్య? పురులు కట్టుకునేటువంటి వారు. అవును కదన్న జోసెఫ్ గారు? చిన్నప్పుడు పురులు కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా కడుతున్నారా? ఇప్పుడు నేను చూడలే. ఇప్పుడు తర్వాత ఈ గాదెలు వచ్చినాయి కదా, వాటిల్లో పోసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే చాలా రకరకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, లేదంటే మిల్లుల్లోనే కొట్లలోనే వేసేస్తూ ఉన్నారు. ఇతడికి సొంత కొట్లు ఉన్నాయి అప్పటికే. అయితే తనకు పండినటువంటి సమృద్ధిని బట్టి తన ఆలోచన చేశాడు ఏంటంటే, ఈ సంవత్సరం అధికంగా పంట పండింది కాబట్టి ఈ కొట్లను ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ చేయాలి. ఇవి పగలగొట్టి పెద్దవి చేసి ధాన్యం సమకూర్చి దీన్ని మంచి ఖరీదుకి అమ్మి నేనేం చేయాలంటే దీన్ని ఇంకా
సమృద్ధిగా స్థిరపడినటువంటి రీతిలో సంపాదించుకొని అనుకుంటున్నాడంట, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, తినుము త్రాగుము సుగించుము అని చెప్పుకుందామనేటువంటి సమయంలో ప్రియులారా తన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏమండి? తన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఎప్పుడైతే తన ప్రాణంతో చెప్పుకున్నాడో తన మనసులో ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడంట, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎంత ఘోరమో చూడండి. అంటే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తనకు కలిగినటువంటి ఆస్తిని బట్టి. అయితే బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, నీ జీవము ఏ పాటిది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటి ఈ జీవితాన్నట దేవుని సన్నిధిలో ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. చిన్నప్పుడే అనుకుంటారు, బిడ్డ పుట్టగానే ఒక ఆమె అంటా ఉంది, అమ్మాయి పుడితే ఏం చేయాలి, నా కూతురు కొడుకు ఇవ్వాలి అని. ఏమండి? అబ్బాయి పుడితే అమ్మాయి అనుకుంటుందంట అత్త చెప్పిన మాటను బట్టి, మా అన్న కూతురుని నేను చేసుకోవాలా. పుట్టక ముందే బిడ్డ పుడితే సంగతి ఆ బిడ్డ భవిష్యత్తు గురించి ఏం చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అంటే ఈమెగా ఇతనిగా ప్రేమించటంలా, అరే అల్లుడు అమ్మాయి కోడలు అని చెప్పి ఆ అభిమానం చొప్పున వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆమెకి కావలసినవి అతనికి కావలసిన పుట్టిన దగ్గర నుంచి సమకూరుస్తూ ఉన్నారు. ఇలా పెద్ద అయిన తర్వాత వారు చదువుకుంటూ ఉన్నప్పుడు వారి పరిచయాలను బట్టి మనం పెంచుకున్న మమకారాలు ఒకవేళ అవి ఏమండి ఆశీర్వాదకరంగా జరగకపోతే, వారికున్న పరిచయాలు వారు పెంచుకుంటే మన లైఫ్ ఏమైపోయిద్ది, మన ఆశలు ఏమైపోతాయి, మన ఆలోచనలు ఏమైపోతాయి చెప్పండి. ఎక్కడ కృంగిపోతున్నాము? దేవుడు అలా అడగమన్నాడా? ఏమండి? రేపటిని గూర్చే నువ్వు చింతించొద్దంటే, బిడ్డ పుట్టకముందే వారి జీవితాన్ని గూర్చే మీరు అంచనాలు వేస్తున్నారు. ఇది క్రైస్తవ్యానికి సరిపోయినటువంటిదేనా చెప్పండి? దాని దగ్గర ఎన్ని గొడవలండి. ఇదిగో మీరేమన్నా చెప్పండి, మా అన్నయ్యగా కూతురునే చేసుకుంటాం అబ్బాయికి అంటారు. ఆమె అంటది నా కూతురు కొడుకే ఏమండి ఇవ్వాల్సిందే, లేదు కొడుక్కి కూతురునైనా మీరు చేసుకోవాలి అంటారు. అసలు ఇప్పుడు వీరు పుట్టినప్పుడు వారి యొక్క జీవితం కొరకు మనం ఆలోచించాలి, వారిని భక్తిలో పెంచాలి, వారిని క్రమశిక్షణలో పెంచాలి, వారికి ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి, వారు దేవుని మీద ఆధారపడటము నేర్పించాలి. ఈరోజు మనం భక్తి పరులమైతే మన పిల్లలు భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు. ఈరోజు మనము విశ్వాసంలో ఉంటే మన పిల్లలు అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తే వారు ఎక్కడికి వెళ్తున్నారు, సినిమాకి వెళుతూ ఉన్నారు. మనము దేవుని యొద్ద ఉపవాసం ఉంటే వారు ఎక్కడ ఉంటున్నారు, విందులు వినోదాల దగ్గర ఉంటూ ఉన్నారు. మరి అంత డిఫరెంట్గా మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైలు వేరు. మన కష్టాన్ని బట్టి మన పిల్లలకు సుఖాన్ని నేర్పిస్తూ ఉంటే మన ఇష్టాన్ని వారు చేసేవారికి ఉంటారా చెప్పండి? ఉండరు. మరి దాని కొరకు నువ్వు ఆలోచించి మీ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏం చేస్తున్నారు, పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎందుకు భార్యాభర్తల మధ్య ఇబ్బంది చోటు చేసుకుంటుంది, సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఎప్పుడో జరగాల్సిన దాని కొరకు ముందే ఆలోచన చేస్తున్నారు, లేదంటే జరిగిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరి మధ్య ఒకరికి ఏం చేస్తూ ఉన్నారు, వ్యత్యాసాలు తెచ్చుకుంటూ ఉన్నారు. లేనిపోని కాని విషయం కొరకు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ప్రియులరా, గొడవలు తెచ్చుకుంటూ ఉన్నారు. అవసరమైంది ఒకటే, ఉత్తమమైంది మరే ఎన్నుకున్నది, అది యేసయ్య పాదాలు. కొట్టు చపర్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్యాభర్తలు ఇరువురు కూడా సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాల యొద్ద పెట్టాలి. పిల్లల భవిష్యత్తు కొరకు దేవుని పాదాల యొద్ద ఇద్దరు కూడి నా నామమును ఏకీభవించి దేనినైతే భూమి మీద బంధిస్తారో అది పరలోకమందు బంధించబడను. ఏదైతే ఇద్దరు ఏకీభవించి భూమి మీద విప్పుతారో అది పరలోకమందు కూడా విప్పబడను. కాబట్టి అధికారం ఎవరికి ఇచ్చాడు ప్రియులారా?
మనకిచ్చాడు. అధికారాన్ని పక్కన పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎప్పుడో జరిగే దాని కొరకు మనసును పెట్టుకొని ఇప్పుడు మనసు కృంగదీసుకుంటా ఉన్నామే, కానీ జరగాల్సిన దాని కొరకు మనము ఆలోచన చేయలేకపోతా ఉన్నాం. అందుకే లోకభక్తుడు రాశాడు, ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు ఎంత మాత్రము మూలము కాదు. ఏమండి? ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు ఎంత మాత్రము మూలము కాదు. ఈరోజు మనకు ఆస్తి విస్తరించినటువంటి మూలమున, అంటే మన సంపద పెరిగినంత మాత్రాన, ఏమండి, మనము పిల్లల చదువు విషయంలో ఒక అభివృద్ధిలోనికి, సంపాదన విషయంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినంత మాత్రాన మన జీవితాల్లో మనకు ప్రశాంతత లేదు ప్రియులారా. అది మనల్ని ఉద్ధరించిద్ది అనుకోమాకండి. మనం నమ్ముకున్నటువంటిది ఏది మనల్ని కాపాడదండి. అది మీరు ఆలోచన చేయండి. 2000 సంవత్సరంలో అందరికీ అర్థమైనటువంటి సత్యం ఏంటది? కరోనా అర్థమైందా లేదా? అందరికి అర్థమైంది. అయితే మనకు అర్థమైంది కరోనా టైంలో. కానీ బైబిల్లో రాయబడింది ఏమిటంటే 11వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు తన జ్ఞానము చేత. దేవుడు తనకు మహాజ్ఞాని అని పేరు పెట్టాడు కదా. ఏమండి? 11:4 ఏముందో తెలుసా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మరి అవసరమైనప్పుడు మనకి దాచుకునేది దేనికండి? డబ్బులు దాచుకునేది దేనికి చెప్పండి? అవసరానికి ఉపయోగపడతాయి అనేగా. ఇప్పుడు 500 రూపాయల నోట్లు ఎంతమంది దగ్గర మీ ఇంట్లో లేవంటారు? చించేయలేక, ఇదిగో దాశానని భర్తకి లేక, బ్యాంక్ దగ్గర మార్చుకోవటానికి కుదరక, తెలియక, అయినా నోట్లు మారుతున్నాయి అన్న సంగతి తెలియక ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి? నాకు తెలిసిన సహోదరి దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి. 60 కాగితాలు ఉన్నాయి తెలుసా? 60 కాగితాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది దగ్గర వేల రూపాయలు, లక్షల రూపాయలు ఉన్నాయి. కానీ ప్రాణం ఏమనిపించింది? ఇది ఇంత ఖరీదు, వీటి వేళ ఎంత, ఈ వస్తువు వచ్చింది అనుకుంటాం. కానీ చేతిలో చూసుకోవటానికే కానీ ఏదంటారు అరచేతిలో. కొంతమంది ఏం చేస్తారంట, అరచేతిలో వైకుంఠం అంటే మన భాషలో అరచేతిలో చూపిస్తారు పరలోకం. ఏమంటే వారి నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే, కొంతమందివి అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టే అని పెడతారా? చూపిస్తారు కానీ నిజంగా అనుభవం ఉంటుందా? లేదు. వారి మాటలు అలా ఉంటాయి కానీ వారి క్రియలు అలాగూ ఉండవు ప్రియులారా. ఈరోజు కరోనా మనల్ని ఏం చేసింది? ఎంత డబ్బు ఉన్నా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి నుంచి విడిపించేదానికి లేదు. అందుకని జ్ఞానం అంటాడు, వైద్యుడు తన వైద్యము ఏమైందంటండి ఉపయోగపడలేదంట. శాస్త్రి తన శాస్త్రం రాసినటువంటి శాస్త్రీయము ఉపయోగపడలే. జ్ఞాని తన జ్ఞానము ఉపయోగపడలా. ఈ రోజుకి రీసెర్చ్ జరుగుతూనే ఉంది కదా. కానీ దేవుని సన్నిధిలో నమ్మినటువంటి వారు కరోనా ఉన్న వాళ్ళకు కూడా పరిచర్య చేసిన వాళ్ళకి కరోనా అంటకుండా బ్రతికారు. కరోనా వచ్చిన పీక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు సావకుండా బ్రతికారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా బ్రతికారండి? రోగానికి ఏమైనా పక్షపాతం ఉందా? దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా? లేదు ప్రియులారా. మనిషిని శాపం ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా కబళిస్తూ ఉంది. కానీ బ్రతకటానికి కారణం అనేటువంటిది నమ్మకం. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు చచ్చిపోకుండా ఏం చేశారండి? బ్రతికారు. బ్రతికించే వాక్యం వారిని ఏం చేసింది? మృత్యు పడకలో నుంచి మరలా దేవుడు వారిని బ్రతికిచ్చాడు. ఎందుకండి? కరోనా వచ్చి చచ్చిపోకుండా బ్రతికామంటే దేని కొరకు? శ్రీరామయ్య, దేని కొరకు? ఇంకా మేనగోళ్ళు, ఇంకా చిన్నమ్మ, ఇంకా అక్కాయి, ఇంకా కూతురు, ఇంకా కొడుకు, ఇంకా అమ్మ కాదు. అమ్మ ఉండాలా, కుమారి ఉండాలా, మనవాళ్ళు ఉండాలా, మనవరాళ్ళు ఉండాలా, కూతుళ్ళు ఉండాలా, అల్లుళ్ళు, కొడుకులు అందరూ ఉండాలి.
కానీ వీరందరికంటే ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు. కొట్టు చప్పట్లు గట్టిగా. కారణం రాత్రి పవన్ బ్రదరు మీ పాస్టర్ గారు పాడారు కదా, ఏం చేశానయ్యా నీకోసం. ఆయన మనకు చేసిన దానికోసం మనం ఏం చేసాం చెప్పండి? ఏమండి, మనం ఏం చేసాం? ఆయన చేసిన దానికి మనం ఏం చేస్తున్నాం? మరి వీళ్ళందరూ బ్రతికిచ్చారా? అయ్యా అయ్యా అని ఏడ్చినోలే కానీ ఏమండి, ఆ ఏడుపు నుంచి విడిపించగలిగింది ఎవరు? అందరు చెప్పండి. శ్రీరామయ్య కూడా చెబితే మంచిది కదా. ఏమండి, ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఇటు కూర్చొని ఉంటే ఆయన అడుగు తిప్పి కూర్చున్నాడు. మేము ఈ గదిలో ఉంటే ఆయన ఆ గదిలోకి వెళ్ళాడండి. కానీ అద్భుతంగా ఆయన ఆ గదిలోకి వెళ్ళినా ఆయన చిన్నమ్మను బట్టి ఏం చేసాము, పెద్దమ్మ కొరకు మనము అయ్యా ఆమె చెల్లెలు కొడుకు వచ్చాడు, శ్రీరాముని జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేశామండి. అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. ఆ రోజు ప్రారంభమైన యేసయ్య మా మీద ఉంచిన ప్రేమ ఎన్ని సంవత్సరాలు డిస్టెన్స్ వచ్చినా మరలా మేము వస్తే ఈడ ఉండేటట్టు చేశాడు నా దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవునిని ఎరుగనప్పుడు మనము ఆయన నమ్మిన వారిని కూడా తిరస్కరిస్తాం. ఎప్పుడైతే దేవుని శక్తి మనకు అర్థమవుతూ ఉందో ఆయన నమ్మిన వారిని కూడా ప్రేమించి అభిమానించేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ఎవరు ఉన్నా మన చుట్టూ మనల్ని ఎవ్వరూ మన వ్యాధి నుంచి విడిపించలేదు, మన పాపం నుంచి మనల్ని విడిపించలా, మన శాపం నుంచి మనల్ని కాపాడలేదు. కానీ మన జన్మ కర్మ పాపముల నుంచి మనం వ్యాధిగ్రస్తులుగా మనము మరణ పడక మీద ఉన్నప్పుడు మృత్యువాతనబడినటువంటి మన జీవితాలని దేవుడు ఈరోజు బ్రతికిచ్చాడు అని అంటే దేవుని సన్నిధిలో ఇంకేం ఆలోచించాలండి? ఏం ఆలోచించాలో తెలుసా? ఇన్ని ఏండ్లుగా నేను పొలం వేస్తున్నా, చేతికి వచ్చిన పైరు చేనులోనే ఉంటుంది. ఏమండి, ఇంటి దాకా రావటల్లా. కష్టపడి ఎంత సంపాదించుకున్నా అది మరలా వెళ్ళిపోతూ ఉంది, చిల్లి సంచిలో వేసినట్టే ఉంది. అయితే నీవు నా నుంచి విడదీయలేనటువంటిది ఒకటి ఉంది, అదే బలమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి నేను ఎంతో కష్టపడి సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలనుకున్నాను, కానీ నా సాధ్యము కాలేదు కదా అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలంటే బ్రతికిన మనం, నీవైనా నేనైనా, ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బ్రతికిచ్చాడో మనం మరి ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే మనల్ని బ్రతికించిన దేవుని కోసం బ్రతకాలి ప్రియులారా. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? అసలు నేను చెప్పేది సూక్తుల్లాగా ఉందా? నిజమేనంటారా? ఏదో ఒకటి చెప్పండి అందరూ. శ్రీరామయ్య కూడా చెప్పాలా? ఏమంటావు? మరి సాలిపోయి వచ్చి నేను రాలేనంటే అటు కుదిరిద్ది? లైలాండ్ ఇచ్చింది ఎవరికి? యేసయ్య ఎందుకు ఇచ్చాడు లైలాండ్? షేబాదులో ఉన్న వాళ్ళని అందరినీ ఒక ట్రిప్ కాదు 2 ట్రిప్పులైనా వెయ్యాలా. వారం అంతా కష్టపడి పని చేసుకోవాలి. ఏంటి, వారంలో ఒకరోజు దేవుడు పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రీరామయ్య సంగతి అంటే సరే పక్కన పెడదాం. మరి వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళ సంగతి ఏం చెప్పాలి? మీరేం చేయాలా? మొదటగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మొదట మీరు వచ్చిన తర్వాత మీ వెనక ఎంతమంది రావాలా? మీ నీతి క్రియలను బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, మీకున్న నమ్మకాన్ని బట్టి, మీరు అనుసరిస్తూ ఉన్న విధానమును బట్టి ఏమండి దేవుని సన్నిధిలో మీతో పాటు ఆనాడు ఒక్కొక్క యూదుని చెంగుబట్టుకొని 10 మంది వచ్చినట్టుగా ఈరోజు మిమ్మల్ని బట్టి వైఎస్ఆర్ కాలనీ కదిలి రావాలా. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ కట్ట మీద వాళ్ళు మనల్ని వద్దు అని పంపించారో మరలా వారికి ఆ మొదటి ప్రేమ ఏమండి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు అక్కడ మనం ఉండటానికి ఇష్టపడకపోయినా ఈరోజు ఆ ప్రేమ ఏం చేసిందండి, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చి ఆరాధించేటట్టు నా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. చూడండి, అక్కడైతే అసలు సమస్య లేదు కదా, ఎవరింటి ముందు వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చేశాడు. ఆటంకాలు రావచ్చు ప్రియులారా, సమస్యలు రాక మానవు. కానీ ఆ సమస్యని ప్రతిష్టాత్మకంగా మన జీవితాల్లో ఆశీర్వాదంగా మార్చబడాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటిది
మనము గ్రహించాలి ప్రియులారా. ఈరోజు మనం ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసము మనము బ్రతకాలి. కొలస్సీలకు రాసిన పత్రిక తీయనక్కర్లేదు, 3:1 ఏమనుందండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకొనుడి. ఏమని, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. ఎందుకంటే మనం సంపాదించినవన్నీ ఎవని వగును. ఏమండి, అతను రాత్రి అంతా ఆలోచించాడు, కానీ ఏం చేశాడు, ఆలోచించాడు. తనకు సమృద్ధిగా పండిన సంవత్సరాన్ని బట్టి రాత్రంతా ఆలోచించాడు. అందుకని యాకోబు ఏమంటున్నాడు, రేపైన నేడైన ఒకానొక సంవత్సరం ఉండి లాభము సంపాదించమని చెప్పుకొని వారులారా, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనపడే అంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటిది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తమైతే ఇది అదని చేయాలట. అంత మాత్రమే కాకుండా అక్కడ చిన్నగా చివరి లైన్లో ఒక మంచి కొటేషన్ ఉంది చూడండి, 16వ వచనం అనుకుంటా. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము, మేలైనది చేయనెరిగి దానిని చేయని వానికి ఏం కలిగిద్దంటండి, చెప్పండి, దాన్ని చేయని వానికి పాపం కలిగిద్దట. ఏది ఇప్పుడు మేలు, మన కొరకు బ్రతకటం కాదు, మనల్ని బ్రతికించిన దేవుని కొరకు ఏం చేయాలంట, బ్రతికి దేవుని చిత్తాన్ని మనము చేసినప్పుడు ప్రియులారా, హబక్కుకు అదే అంటాడు 3వ అధ్యాయంలో. ఏమని, సాలలో పశువులు లేకపోయినా, చేనులో పంట చేతికి రాకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తాను, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేసి ఉన్నతమైన స్థలములలో ఆయన నన్ను నడవ చేయను. కొట్టు చపలే గట్టిగా. గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేనులోని పైరు చేతికి రాకపోయినా, మరి ఇప్పుడు మీరు దేనిని బట్టి సంతోషిస్తున్నారు, ఏమండి, దేనిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేని కొరకు మనం బ్రతకాలని నిర్ణయించుకుంటూ ఉన్నాం, మనల్ని బ్రతికించే దేవుని కొరకు మనము బ్రతకాలి ప్రియులారా. ఈరోజు మనం కరోనా గురించి ఆలోచిస్తున్నాం. తురకపాలెం అనేటువంటిది మన గుంటూరు పట్టణంలో ఉన్న వాళ్ళకే తెలియదు. ఈరోజు భారతదేశం అంతా వైరల్ అయిపోయింది. ఎందుకో తెలుసా, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ ధైర్యాన్ని నింపేదానికోసం ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ఉన్న అధికారులందరూ అక్కడే వెళ్ళి నిద్రపోతూ ఉన్నారు, ఊర్లో వదిలి వెళ్ళిపోతున్నారని. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలని మరి వారిని బ్రతికించింది, ఎక్కడ సమస్య తెలియట్లా. ఒకరోజేమో ఆర్ఎంపీ డాక్టర్ గారు అన్నారు, వాళ్ళకి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇచ్చారు, లేదంటే యాంటీబయాటిక్ వాడాడు, అందువల్ల బాడీలో పాయిజన్ ఎక్కువైపోయింది, ఇమ్యూనిటీ తగ్గిపోయింది, అందుకని చచ్చిపోతున్నారని చెప్తున్నారు. మరొకరేమో ఏం చేస్తూ ఉన్నారు, మట్టిని నీళ్లను టెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ అర్థం కావటం లేదు ప్రియులారా. అయితే ఇప్పుడు తేల్చినటువంటి విషయం ఏంటంటే, ఆ తురకపాలెం చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ కొండలకి బాంబులు పెట్టి పేలుస్తారు కదా. వర్షం వచ్చినప్పుడు ఆ బాంబు పెట్టినటువంటి ఆ ద్రావకం ఉంటుంది కదా, మాదక ద్రవ్యము, ఆ వాటరు ఆ వర్షంతో పాటు ఏం చేస్తూ ఉంది, ఈ చెరువుల్లో కుంటల్లో ఇదైపోతూ ఉంది. బోర్ వేసుకున్న వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు, 150 అడుగు పడుతుంది, 50 అడుగు కూడా పడుతూ ఉంది. కొంతమంది లోతుగా వేసుకున్నారు, కొంతమంది పైనే నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు చివరికి తేల్చారు ఏంటంటే వాటర్ ప్రాబ్లం అని తేల్చారు. ఆ మందు గుండ్లు పెట్టి ఆ పేల్చినటువంటి దానివల్ల వర్షం వచ్చినప్పుడు ఆ నీరు వచ్చి కలిసిపోయి భూమిలో ఇంకిన దానిని బట్టి బోరేసిన కాలువల్లోనైనా చెరువుల్లో నీళ్ళైనా తాగినందువల్ల ఏం చేస్తూ ఉన్నారు, చనిపోతున్నారు అని. మరి ఆ వాటర్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళని పోషిస్తూ ఉంది. ఊర్లో ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందిని తురకపాలెంలో వారిని పోషిస్తూ ఉన్నా రీసెంట్గా కూడా చచ్చిపోతున్నారు. అర్థమైందా?
డాక్టర్లకు అర్థం కావటంలా, జ్ఞానికి అర్థం కావటంలా, ఎవరికి కూడా అర్థము కావటం లేదు ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎన్నో విధాలైనటువంటి శాస్త్రీయంగా చదివినటువంటి వారికి కూడా అంతుపట్టడం లేదు. మరి ఆ మరణాల నుంచి ఎవరు విడిపించగలరు? వారిని ఎవరు కాపాడగలరు? ఈరోజు వారి జీవితంలో ఎటు దిక్కుతోసుగా ఇంకా కొద్ది రోజులైతే చెప్తూ ఉన్నారు, ఆ ఊరనే పేరు కూడా ఉండకపోవచ్చు అని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. మనుషుల్లో ధైర్యాన్ని నెలకొల్పాలన్న అధికారుల వల్ల కావటం లేదు. 3 పూటల అన్నం పెట్టినా, కావలసినటువంటి సదుపాయాన్ని ఏర్పరిచినా వాళ్ళకి అక్కడ ఉండటం అంటే కష్టమైపోతూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఎంతో ఉన్నాయి. కానీ మనం ఆలోచించట్లా. అక్కడ తురకపాలెంలో జరిగిందిలే, అక్కడ కరోనా వచ్చి చచ్చిపోయిందిలే, ఇక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోయారులే అని మనం అనుకుంటున్నాం. కానీ అదే పరిస్థితి మనకు వస్తే మన గతి ఏమిటి, మన స్థితి ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి, మనమేంటి, మన పరిస్థితులు ఏమిటి, మన పిల్లల సంగతి ఏమిటి? కాబట్టి మరణం అనేటువంటిది మనకు తెలిసి వచ్చేది కాదు ప్రియులారా. జీవితంలో బ్రతికున్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వారమై బ్రతికి ఉండగానే ఏదైనా ఒక మంచి పని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా ఒక మంచి పని. మనం బ్రతికుంటే 70 ఏళ్ళు బ్రతుకుంటాం, 90 ఏళ్ళు బ్రతుకుతాం. బాగా మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే మన వంశపారాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు దీర్ఘకాలంగా బ్రతికేవారు ఉంటారు. అలా ఉండొచ్చు. ఒక 100 ఏళ్ళైనా 105 సంవత్సరాలైనా బ్రతకొచ్చు. కానీ ఆ తర్వాత అయినా చనిపోవలసిందే. అయితే చనిపోయినటువంటి తర్వాత మన సాక్ష్యం మర్చిపోతే ఎలా? మనం చచ్చిపోయినా మన సాక్ష్యం కనీసం 100 ఏళ్ళన్నా బ్రతికుండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత వచ్చే తరానికైనా మనం బ్రతికుండాలా, వారు మనల్ని గురించి చెప్పుకోవాలి ప్రియులారా. ఈరోజు యేసన్న గారు చనిపోయారు, కానీ యేసన్న గారి గురించి చెప్పుకుంటున్నారా లేదా? ఒక బలహీనమైనటువంటి ఒక బలహీనమైన ఘట్టములో నుంచి ఒక బలమైన జనాన్ని దేవుడు తీసుకొచ్చాడా లేదా? ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? బలమైన జనమగునట్లుగా చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియులారా, బైబిల్లో దేవుడు రాసిన లేఖనాలు, దేవుడు చూపిన ప్రేమ ఏమండి, యేసుక్రీస్తు అందరివాడండి, కొందరివాడు కాదు. కొన్ని కులాలకు సంబంధించిన వాడు కాదు. మతాలకు కులాలకు అతీతమైనటువంటి యేసయ్య ప్రేమ ఎవరైతే అనుభవిస్తారో వారు ఏమని ఎన్నిక లేని వారైనా, స్వల్ప జనమైన వారు, కనిష్ఠులుగా ఉన్నా జ్యేష్ఠులుగా ఉన్నా ఏమండి దేవుని సన్నిధిలో వారు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ప్రియులరా, వారి అనుభవాలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నా దేవుడు కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి. అలా దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ కూడా ఆయనను వెంబడించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే వారు ఆలోచిస్తున్నారు, రేపైనను నేడైనను ఒకానొక పట్టణం వెళ్ళి 1 సంవత్సరం ఉండని. మనము సంవత్సరాలు ఉండటానికి కాదు ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఈ కృపలో మనము నిలబడగలిగిన వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని కనుగొనే వారిగా ఉండాలి. అద్భుతమైన కృపను మనము అనుభవించాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో మన యొక్క మార్పు అనేటువంటిది, మనలో వచ్చేటువంటి చైతన్యం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు. ఈరోజు పొట్టి జక్కయ్య ఎంతమందికి తెలుసు? ఎరుకో పట్టణాన్ని సమీపించినప్పుడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు కదా. అందరూ ఆయన్ని ఫాలో అవుతుంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వెళ్ళే దారిని తెలివిగల్లోడు కాబట్టి మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూడాలా, అందుబాటులో కింద నుంచి చూడలేను అనుకుని పైనుంచి చూద్దాం అనుకున్నాడు. కానీ అందరూ ఆయన్ని చూస్తూ ఉంటే యేసుప్రభు వారు ఎవరిని చూశారు ప్రియులారా? జక్కయ్యని చూశాడు. ఏమంటున్నాడు? జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నప్పుడు త్వరగా దిగి వచ్చినటువంటి జక్కయ్య ఏం చేశాడు? ఏమండి రక్షణ పొందుకున్నాడు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? పాపి అయినటువంటి మనుషుని వద్దకే ఈయన వెళ్ళాడు అని చెప్పి తప్పుగా అభిప్రాయం ఉంచుకున్నారు. కానీ అతడు పాపే,
యేసుప్రభు వారు తన ఇంటికి రాకముందు, తను చేర్చుకోకముందు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడో తను ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? తన ఇంటిలో ఉన్నటువంటి సొమ్మును తీసుకొచ్చి ఓపెన్ చేసి ఏం చేశాడు? ఎవని యొద్ద అన్యాయముగా పుచ్చుకున్నాడో వానికి 4 అంతలు తిరిగి ఇచ్చాడంట. చప్పట్లు చేతులు పైకెత్తి కొట్టాలా? చేతులు పైకెత్తి కొట్టాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవని యొద్ద అన్యాయముగా పుచ్చుకున్నాడో వాళ్ళకి తిరిగి 4 అంతలు మరలా ఇచ్చాడంట. ఎంత గొప్ప ప్రేమ చెప్పండి. అంటే యేసుని చేర్చుకోకముందు తన అన్యాయమైన జీవితం ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత తన అన్యాయపు బ్రతుకుని ఏం చేశాడండి? మార్చుకున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో అలాగ మనము బ్రతకాలి. అద్భుతమైన కృపను మనము అనుభవించాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ధైర్యం ఉంది. ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మంచి చెడును మనం ఆలోచించాలి. ధనిక పేద అనేటువంటి దానికి తేడా లేకుండా దేవుని సన్నిధిలో మన ఎడల ఆయన చూపిన ప్రేమను మనము వారికి ఎదుటివానికి కనుపరచాలి. ఏదైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో ప్రియులారా, అది ఎదుటివారికి మనము నేర్పించాలి అని అంటే మనం చేసి చూపించాలి. కానీ ఒక వ్యక్తి ఉన్నారు, ఏమని? అతడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్నవాడిగా ఉన్నాడు. బహుధనవంతుడు, లగ్జరీ లైఫ్ అన్నమాట. ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ తన ఇంటి దగ్గర తిని పడవేసిన ఏమని ఎంగిలి మెతుకలు, రొట్టె ముక్కలు తినుటకు ఉన్నటువంటి ఒక వ్యక్తి, పేదరికంలో ఉన్నటువంటి కురుపులతో నిండినటువంటి లాజరు. ధనవంతుడు ఏమని? పేదరికం. ధనవంతులు, పేదరికం అనేటువంటి ధనం, పేదరికం 2 పక్క పక్కనే ఈక్వల్ అండి. తన ఇంటి నుండి పడివేసిన రొట్టె ముక్కలు తిని ఏం చేస్తా ఉన్నాడు? ఆకలి తీర్చుకుంటున్నాడు. కానీ స్థితికి పేదరికమైన దేవుని సన్నిధిలో అతడు ఏం చేశాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఈ పేదవాడైన లాజరును చూస్తూనే ఉన్నాడు ధనవంతుడు. కానీ ఏ రోజన్నా జాలిపడ్డా? మమకారాన్ని చూపించాడా? సాటి మనిషిగా ఎప్పుడైనా తన యొక్క వ్యక్తిత్వాన్ని కనపరిచాడా? ఏమని? సాదర మనిషిగా ఆ ప్రేమను చూపించాడా? చూపించలేదు. కారణం ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు కదా. కానీ ఈ ఆఫ్టర్ ఆల్ అనుకున్నటువంటి వాడు భూమి మీద ఎలా ఉన్నాడు? ఆఫ్టర్ ఆల్గానే ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో మాత్రం అతడు ధనవంతుడిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వీరిద్దరూ ఒక దినాన చనిపోయినటువంటి పరిస్థితులు, వారి వారి వంతులో చనిపోయారు. ఏమని? ఒకరేమో చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, పేదవాడు, నిరుపేద, కురుపులతో నిండినవాడు. కానీ ఒక వ్యక్తి చనిపోయాడు, భూమి మీద ధనవంతుడిగా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఏమని? పాతాళంలో యాతన అనుభవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్నటువంటి పేదవాడైన లాజరు నా యొద్దకి పంపు, నా గొంతు తడపటానికి నేను అల్లాడిపోతా ఉన్నానన్నాడు. కానీ ఇక్కడ ఒకే చోట ఉండొచ్చేమో, కానీ పాపి పరిశుద్ధుడు ఒక చోట నివసించేదానికి అవకాశాలు లేవు ప్రియులారా. మనిషిని ప్రేమించగలిగే వారిగా, ఆకలైనటువంటి మనిషికి కులంతో పనేమండి, మతంతో పనేమండి, వారికి కావలసినటువంటిది మనము ఇవ్వగలిగి దేవుని ప్రేమను చాటుకోవాలి. ఒకవేళ నువ్వు చూపించిన నీతి క్రియలను బట్టి, నువ్వు చూపించిన ప్రేమను బట్టి ఎదుటివారు దేవుని ప్రేమను పట్టగలుగుతారు. నీలో ఉన్న ఆ ప్రేమను వారు అర్థము చేసుకోగలుగుతారు. వీరెవరు అని చెప్పి వారు గుర్తుపట్టగలుగుతారు. అలా బ్రతికిన నాడే దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషంగా బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము చూడండి, 27-28 చదువుతాను. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నీతిమంతులు ఏం చేస్తారంట? అందరు చెప్పండి. మీ పక్క వాళ్ళ ముఖం చూసుకోండి, నేను చెప్పింది చెప్పండి. అప్పుడు ధనమును
చూసుకోలేకపోతున్నారు. మొహమాటం అడ్డం వచ్చేస్తుంది. కొద్దిగా చూసుకోండి. ధనమును నమ్ముకొనిన వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కాబట్టి మనము ధనమును కాదు నమ్ముకోవాల్సింది. ఏమని? యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులంట? యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ధనమును నమ్ముకున్న వారు ధన్యులు కాదు ప్రియులారా, దేవుని నమ్ముకున్న వారు ధన్యులు. కాబట్టి ఆయన నమ్మినటువంటి మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనము గ్రహించినటువంటి వారమై ఆయన యొక్క ఆలోచన కలిగి మనం అడుగులు ముందుకు వేసినప్పుడు మనము తడబడకుండా, ఎడబాటు లేకుండా దేవునితో అడుగులు వేస్తూ ఏమండి ఆయనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా మనము జీవించినప్పుడు ఆశీర్వాదమునకు మనము పిలువబడిన పిలుపుకు వారసులం అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడినటువంటి వాక్యము వినివారి వెనుకడిలో ఆశీర్వాదకరంగా మార్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? తలల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నిత్యము దేవుడు ఆయన తన సన్నిధిని మన మధ్యలో ఉంచుతూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ప్రభువా, నీ సన్నిధిలో అనుక్షణం నేడైనను రేపైనను ఒకానొక పట్టణము వెళ్ళి లాభము సంపాదించుమని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలియదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి నీ నిరీక్షణ ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ యొక్క జీవిత విధానమును గూర్చి ఆధ్యాత్మికంగా నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగా నీవు అనుసరిస్తూ ఉన్న దేవుని సన్నిధిని నీవే విధంగా నడుచుకుంటూ ఉన్నావు? దేని మీద నీ ఆశ పెంచుకుంటూ ఉన్నావు? దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? ఎందుకంటే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతూ ఉన్నావా? దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని నీ జీవం ఏ పాటిదని గుర్తుపట్టగలుగుతున్నావా ప్రియులరా? అలా నువ్వు అడగగలిగితే నిజంగా ఈ రాత్రి నీ దేవుడిని సన్నిధిలో ఎంత సంతోషిస్తావో తెలుసా? ఎంత అభివృద్ధిగా ఉంటావో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా? పోగొట్టుకున్న వాటిని బట్టి నువ్వు చింతించకూడదు. ఏం చేయాలి అనే దాని కొరకు నువ్వు ఆలోచించేదానికన్నా ఏమి నా దేవుడు నన్ను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడని నీవు దైవ నిర్ణయాన్ని తెలుసుకునేదానికి యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ జీవితము మధురంగా మార్చబడును. ఆయన నిన్ను ఒక సువాసనగా, పరిమళ వాసనగా నిన్ను ఉంచే నా దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేయగలవా? అడిగి పొందుకోగలవా? నీవు నీ స్థితి నీకు తెలుసు, నీ పరిస్థితి నీకు తెలుసు. మనం ఎవరిని నమ్ముకోవాలి? దేని యందు మన నమ్మకం ఉంచాలి? ప్రార్థన చేద్దామా? ప్రభు పాదాలు పట్టుకుందామా? మనసారా దేవుణ్ణి అడగగలవా? హృదయం అంతటితో అడగగలవా? మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రాధేయపడగలవా? యేసయ్యా, నీ సన్నిధిలో నన్ను బలపరచండి అయ్యా, నీ సన్నిధిలో నన్ను బలపరచండి నాయన. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదని తెలిసి కూడా దాని ఎందేమో నమ్మకం ఉంచుకుంటూ ఉన్నాను. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవునంటూ ఉన్నాను. యెహోవాను నమ్ముకున్న వాడు, ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడు అంటూ ఉన్నాం. ప్రభా, ధన్యకరమైన జీవితాలు మేము కలిగి బ్రతకాలి. అందుకు మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని నడిపించు. మాలో ఉన్నటువంటి అశాంతి అయ్యా మమ్మల్ని ఏలుబడి చేయకుండా ఉన్నట్లుగా, మాలో ఉన్న అపనమ్మకం మమ్మల్ని దిగజారిపోకుండా చేయకుండానట్లుగా మమ్మల్ని బలపరచు. క్రీస్తునే నీ బండ మీద మమ్మల్ని స్థిరపరచు అని ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపే, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. నీ మందిర ఆవరణంలోనికి వచ్చిన నీ బిడ్డల మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. నీ కృపలో బలపరచండి అయ్యా. నీ మాట చేత నీ బిడ్డలను స్థిరపరచండి. నీ సన్నిధిలో సంతోషించినట్లుగా నన్ను బ్రతికించిన నా దేవుని కొరకు నేనేం చేయగలుగుతున్నాను? నా దేవుని యొక్క సహాయము వలన నేను సైన్యమును జయించునంటూ నీ సన్నిధిలోనే నీ కొరకు నా శాయశక్తుల, నా ప్రాణం ఉన్నంత వరకు నీ పనిలోనైనా నేను ఒక మంచి సహకారిగా, ఒక మంచి నమ్మకస్తుడుగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా నేను ఉంటానన్నటువంటి తీర్మానాన్ని, నిశ్చయితను ప్రభువా నీ సన్నిధిలో స్థిరపరచండి, బలపరచండి. దూరాన సమీపా నుండి
వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావములు మీరుకే ఆరోపించుకోనమని ఈ సమయంలో వారి హృదయపూర్వకమైన అర్పణ అర్పిస్తూ ఉండగా వారిని